అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాం గతిః సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. ఓం యజ్ఞాయ నమః. యజ్ఞములు, వాటి సాధనములు, వాటి ఫలములు, వీటన్నిటికిని పర్యవసానమైన మూలాధారముగా శ్రీ విష్ణువు ప్రతిపాదింపబడినాడు. కనుక యజ్ఞో వై విష్ణు, యజ్ఞము అనగా విష్ణువే. ఓం యుజ్యాయ నమః. ఫలాపేక్షచే యజ్ఞాదులనాచరించు వారి చేత కూడా ఇంద్రాదుల ద్వారా ఆ విష్ణువే పూజలందుకొనుచున్నాడు. కావున యుజ్యః అనబడుచున్నాడు. యుజ్య అనగా పూజ. ఆయా దేవతలు భగవంతునికి శరీరభూతులే. వారి ద్వారా ఫలములనిచ్చువాడు ఆయనయే. ఫలములనిచ్చు శక్తిని ఆయా దేవతలకు ఇచ్చువాడు కూడా ఆ విష్ణు భగవానుడే. తర్పణాదులచే పితృపితామహాది దేవతలకు ఆరాధన చేయుట, అగ్నిహోత్ర హోమపూర్వకముగా ఇంద్రాదులకు హవిస్సులనిచ్చుట మొదలైనవన్నీయు వీరి ద్వారా భగవంతునికే చెందును. సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి అని కదా. ఓం మహేజ్యాయ నమః. ప్రాకృతములైన కోరికలన్నీ వదులుకొని అనన్య భక్తితో నేరుగా భగవంతుని పూజించుట మహేజ్య అనబడును. అట్టి పూజకు అర్హుడైన వాడు మహేజ్య. యుజ్య అనగా పూజ, మహేజ్య అనగా మోక్షమునకై భగవంతుని ఆరాధించుట. ఓం క్రతవే నమః. క్రతువుల చేత నిత్యము ఆరాధింపబడుచున్నాడు కనుక క్రతుః. గృహస్థుల చేత నిత్యము ఆరాధింపదగినవిగా పంచమహాయజ్ఞములు, 7 పాకయజ్ఞములు, 7 హవిర్యజ్ఞములు, 7 సోమయజ్ఞములు. క్రతువులందు వీటన్నిటినీ ఆచరించుట గృహస్థుని ధర్మము, కర్తవ్యము. ఇవి భగవదారాధన పూర్వకముగా ఆచరింపబడినవి కనుక స్వామి క్రతుః అనబడుచున్నాడు. ఓం సత్రాయ నమః. దీర్ఘకాలము అనుష్ఠింపదగినవి, పలువురు యజమానులు కలసి అనుష్ఠింపదగినవి మరియు మాసోపవాసాదులు మొదలైన యజ్ఞములను సత్రములు అందురు. వాటిచే ఆరాధింపబడుచు భక్తులను చేరువాడు కనుక స్వామి సత్రం అనబడుచున్నాడు. ఓం సతాంగతయే నమః. పైన చెప్పినవన్నీయు ప్రకృతి ధర్మములు. నివృత్తి ధర్మములచే సత్పురుషులకు బ్రహ్మవేత్తలు కూడా పొందదగినవాడు ఈయనయే అని సతాంగతి అను నామము తెలుపుచున్నది. ఓం సర్వదర్శినే నమః. వివిధ ధర్మములను స్పష్టముగా తెలిపి దర్శించి సంపన్నము చేయువాడు. ఓం నివృత్తాత్మనే నమః. ఉత్కృష్టమగు వైరాగ్యమును తెలుపుటకు
లౌకిక బాహ్య విషయముల నుండి మరల్చుకొన్న మనసు కలవాడు కనుక నివృత్తాత్మా. ఈ నివృత్తి మార్గమును తానే నరనారాయణ రూపమున బదరికాశ్రమమున అవతరించి ఉపదేశించినాడు. ఓం సర్వజ్ఞాయ నమః. నిరవధికమైన సర్వవ్యాప్తమైన తన స్వరూపమును పూర్తిగా తాను మాత్రమే తెలుసుకొనదగినవాడు. ఓం జ్ఞానముత్తమాయ నమః. ఎవరిని ఎరుగుటచే ఉత్తమ ధర్మమంతయు తెలియబడునో అట్టివాడు జ్ఞానముత్తమం అనబడును. జై శ్రీమన్నారాయణ.